హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెబ్వ్యూ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సిఆర్ఎం సాఫ్ట్వేర్ నిపుణుడిగా ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ యొక్క కంపెనీ భారతదేశంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ 4 రోజులు అంటే ఈ యొక్క జాబ్ అనేది 4 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అయితే ఇక్కడ అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, పూర్తి సమయము. అలాగే 8 నైపుణ్యాల్లో ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఆ వర్క్ ఫ్లో నిర్వహణ జాబ్ పోస్టర్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనమాట. ఇక్కడ చూడొచ్చు, వర్క్ ఫ్లో నిర్వహణ, అలాగే సిఆర్ఎం సాఫ్ట్వేరు, అలాగే అప్లికేషను కాన్ఫిగరేషను, అలాగే కస్టమర్ ఆన్బోర్డింగు, అలాగే డేటా సమగ్రత, అలాగే సిఆర్ఎం ఇంటిగ్రేషను, అలాగే డాష్ బోర్డులు, హబ్స్పాట్ అనేసి ఈ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇవి మొత్తం కూడా 10 నైపుణ్యాలు అనేసి 8 నైపుణ్యాల నుంచి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క నైపుణ్యాల్లో మీ యొక్క ప్రొఫైల్లో అంటే మీ యొక్క రెజ్యూమ్లో లేకపోయినట్లయితే, లింక్డ్ఇన్ ప్రొఫైల్లో లేకపోయినట్లయితే ప్లస్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క నైపుణ్యాన్ని జోడించుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎంతవరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎంతవరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. చివరి వరకు చూస్తే చహక్ వాద్వా గారు ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే, మా మార్కెటింగ్, అమ్మకాలు మరియు కస్టమర్ సేవా బృందాల్లో కీలక పాత్ర పోషించడానికి వెబ్వ్యూ అత్యంత నైపుణ్యాలు కలిగిన సిఆర్ఎం నిపుణుడి కోరుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ పదవిలో వర్క్ ఫ్లోలను నిర్మించడము మరియు మా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిఆర్ఎం అనమాట సాఫ్ట్వేర్ ద్వారా కస్టమర్ సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించడం మరియు మెరుగుపరచడం జరుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సాంకేతికత మరియు డేటా యొక్క శక్తిని ఉపయోగించడం ద్వారా మీరు మా పరస్పర చర్యలను మరియు వ్యూహాలను ఆప్టిమైజ్ చేయడంలో మాకు సహాయం చేస్తారు అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బాధ్యతలు వచ్చేసరికి ప్రతి బృందం యొక్క ఆపరేషన్ సవాళ్ళు, లక్ష్యాలు మరియు రోజువారీ పనిని అర్థం చేసుకోవడము, సిఆర్ఎం నిర్వహణ ద్వారా వారి ఆపరేషన్ మరియు ఉత్పాదకతను మెరుగుపరచడం అది కూడా చేస్తారనమాట. అలాగే సంక్లిష్ట వర్క్ఫ్లో నియమాలు, అలాగే ధృవీకరణ నియమాలు మరియు ప్రక్రియలను సృష్టించడము, నిర్వహించడము మరియు ఆప్టిమైజ్ చేయడం కూడా చేస్తారు. కస్టమ్ ఆబ్జెక్టులు, ఫీల్డ్లు, ఫార్మాలాలు, రికార్డ్ రకాలు, పేజీ లేఅవుట్లు, నివేదికలు మరియు డాష్బోర్డులను సృష్టించడం మరియు నిర్వహించడం అనేది కూడా మీరు దీనిపై వర్క్ చేస్తారు. ప్రతి బృందం యొక్క ఆపరేషను ప్రభావం మరియు ఉత్పాదకతపై అంతర్దృష్టులను అందించడానికి డేటాను విశ్లేషించడం అనేది కూడా మీరైతే దానిపైన వర్క్ చేస్తారు. సిఆర్ఎం అమలు కోసం వ్యాపార అవసరాలను సంగ్రహించడానికి మరియు గుర్తించడానికి ఇతర బృందాలతో కలిసి పనిచేయడం అనేది కూడా మీరు ఇక్కడ వర్క్ చేస్తారు. 3వ పక్ష యాప్లు, అలాగే ప్లగిన్లు మరియు సాధనాలతో ఏకీకరణను సమన్వయం చేయడం మరియు మద్దతు ఇవ్వడం అనేది కూడా మీరు వర్క్ చేస్తారు. డేటా క్రమరాహిత్యాలు మరియు లోపాలను గుర్తించడంలో మరియు పరిష్కరించడంలో సహాయం చేయడం మరియు అధిక డేటా సమగ్రతను నిర్వహించడం అనేది కూడా మీరు దానిపైన వర్క్ చేస్తారు. ప్రక్రియలు, విధానాలు, అప్లికేషన్ కాన్ఫిగరేషన్ మరియు సహాయ సంబంధిత మెటీరియల్ను పై డాక్యుమెంటేషన్ సృష్టించడం మరియు నిర్వహించడం కూడా మీరు దానిపైన వర్క్ చేస్తారు. అవసరాలు మరియు నైపుణ్యాలు వచ్చేసరికి దృఢమైన విశ్లేషణాత్మక మరియు సాంకేతిక నేపథ్యంతో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే
2 సంవత్సరాలు సిఆర్ఎం అడ్మినిస్ట్రేటర్ అనుభవం అనేది చాలా అవసరం. ఉదాహరణ హబ్స్పాట్, సేల్స్ ఫోర్స్, అలాగే జోహో గో ఉన్నత స్థాయి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కస్టమ్ ఆబ్జెక్టులు, ఫ్లోలు, అలాగే ధృవీకరణ నియమాలు మరియు అనుమతులతో సహా సిఆర్ఎం వ్యవస్థలను నిర్వహించే మరియు కాన్ఫిగర్ చేయగలిగే నిరూపితమైన సామర్థ్యం కూడా చాలా అవసరం. వ్యాపార ప్రక్రియలను ఆటోమేట్ చేయడము, నివేదిక మరియు డాష్బోర్డు సృష్టి మరియు డేటా విశ్లేషణతో పరిచయం అనేది చాలా అవసరం. కస్టమర్ ఆన్బోర్డింగ్, వ్యూహాత్మక నిర్ణయాలను నడిపించడం మరియు ప్రక్రియ అమల్లో నైపుణ్యం అనేది చాలా అవసరం. హబ్స్పాట్ మరియు గో హై లెవెల్ వంటి నిర్దిష్ట సిఆర్ఎం ప్లాట్ఫామ్లో అనుభవానికి బోనస్ పాయింట్లు అనేసి చెప్పడం జరిగింది. అలాగే షిఫ్ట్ సమయం వచ్చేసరికి సాయంత్రం 4:30 నుంచి ఉదయం 2 వరకు ఉంటుందన్నమాట. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టేట్స్ టైం అనేది ఉంటుంది. స్థానం వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుంది. ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.